నువ్వు ఎలా ఉన్నావన్నది దేవునికి తెలుసు. అందును బట్టి దేవునికి లోబడు. ఎందుకంటే నువ్వు నిలుచుండాల. ఇవన్నీ గతించిపోయినా దేవుని వాక్యము ఎన్నడూనూ గతించిపోదు. అలాగనే దేవుడి యొక్క మాటలు చూస్తే ఇర్మీయా 29:13 మాట్లాడుతున్నాడు. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అని అంటున్నాడు. విశ్వాసముతో మీరు దేవుణ్ణి వెతకాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతకాలి. పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెతకాలి. ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి. ఈ లోకములో నువ్వెన్ని తప్పులు చేసినవో విడిచిపెట్టాలి. నువ్వు తాగుబోతుగా ఉన్నవా, అది నీతో పాటు ఉన్నవారికి నువ్వు సాక్షిగా నిలబడాలి. ఒకవేళ వ్యభిచారిగా నువ్వు ఉన్నవా, నీ వ్యభిచారమును విడిచిపెట్టి నిన్ను ఎరిగిన వారందరూ మారాలా నీవు చేయబట్టి అలాగా నిలబడాలి. నువ్వు ఈ లోకము